హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఒక వ్యక్తి గురించి మీతో మాట్లాడుతున్నాను. అతను ఎవరంటే యూట్యూబర్ ఫన్ బకెట్ భార్గవ్. యెస్, ఈ ఫన్ బకెట్ భార్గవ్ గురించి ఈ నేమ్ చెప్పినప్పుడే నాకు తెలిసి మీకు మైండ్‌లో స్ట్రైక్ అయిపోయి ఉంటది. అతను ఒక కమెడియన్, కామెడీ ఇలా యూట్యూబ్‌లోని చిన్న ఫన్స్ అవి చేసుకుంటూ, ఫన్నీ షార్ట్స్ అని చేసుకుంటూ మొత్తం చాలా మటుకు పాపులర్ అయ్యాడనమాట. సో, అతని గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే, అతనికి రీసెంట్‌గా ఫన్ బకెట్ భార్గవ్‌కి 20 సంవత్సరాలు కఠిన కారాగార జైలు శిక్ష అయితే పడింది. ఈ జైలు శిక్ష ఎందుకు పడిందంటే 2021లో ఏప్రిల్ 9, 10 ఏ తారీఖో తెలీదు గానీ, ఆ టైంలోని ఈ ఫన్ బకెట్ భార్గవ్ ఎవరైతే ఉన్నారో, ఈ ఫన్ బకెట్ భార్గవ్ అంటే మైనర్ అన్నమాట. ఒక 14 ఏళ్ల బాలికని రేప్ చేయడం జరిగింది. అంటే శారీరకంగా వాడుకొని రేప్ చేసి, ఆ అమ్మాయిని గర్భవతిని చేసి, మళ్ళీ ఎవ్వరికీ తెలియకుండా అబార్షన్ చేయించేసి, ఇలాంటి చెత్త పనులు, ఇలాంటి ఎదవ పనులన్నీ చేశాడు ఫన్ బకెట్ భార్గవ్. బేసిక్‌గా ఫన్ బకెట్ భార్గవ్ గురించి చెప్పుకునేంత పెద్ద సెలబ్రిటీ కాదు. అతనేంటంటే షార్ట్స్ ద్వారా ఏదో అందరికీ తెలుసు. అందరికీ తెలియడం వేరు, సెలబ్రిటీ అవ్వడం వేరు. చాలా మంది ఏంటంటే ఇతని షార్ట్స్ చూసి చాలా ఫన్ చేస్తున్నాడు, చాలా చేస్తున్నాడు, యాక్టింగ్ కూడా చాలా చేస్తున్నాడు, మంచి పాపులారిటీ వస్తది అని చెప్పి చాలా మంది ఏంటంటే, ఈ ఆడోళ్ళు ఎవరైతే మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళ మైనర్స్ అందరూ ఏంటంటే తనకి పర్సనల్‌గా మెసేజ్‌లు చేయడం, నేను కూడా చేస్తాను అని చెప్పి చేయడం, ఇలాగ ఏంటంటే చేసాడనమాట. సో, అలా ఏంటంటే ఇదే అదునుగా ఇది క్యాచ్ చేసుకొని అతనేం చేసాడంటే అవకాశాలు ఇస్తానని చెప్పి, ఇంకా తెలిసిందే కదా, ఇంక మీకు దీనికి మళ్ళీ సెపరేట్‌గా మీకు విడమర్చి చెప్పాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఎందుకంటే మీకు తెలుస్తది. అవకాశాలు ఇస్తానని చెప్పి అలా ఇలా చేసాడు. అంటే ఒక సిట్యుయేషన్‌లోని ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, నేను అన్నా సరే, నేను అన్నయ్య అని పిలిచినా సరే, అతను నాకు ఈ అఘాయిత్యం అయితే చేయడం జరిగిందని చెప్పారు. స్టార్టింగ్‌లో అంటే 2021లోని స్టార్టింగ్‌లో ఏంటంటే ఫన్ బకెట్ భార్గవ్ చెప్పడం బట్టి ఏంటంటే, నన్ను కావాలని ఇరికిస్తున్నారు. కావాలని అంతా చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది జరుగుతుంది కదా! ఏది ఇప్పుడు మన జానీ మాస్టర్ గాని ఇలాగ ఈ తరహాలో ఏంటంటే కావాలని ఇరికిస్తున్నారని చెప్పి ఇలాగ చెప్పడం జరిగింది. కానీ ఒకటి కావాలని ఇరికించడానికి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేజర్ అనుకోండి. ఓకే. మేజర్ ఏదో ఒక 25, 30 ఇయర్స్ అనే అమ్మాయి ఇలాగ ఏడిపిస్తున్నారనే మాట అది వేరేగా కేసు చూస్తారు. ఇదేంటంటే కంప్లీట్‌గా తను ఆ అమ్మాయి మైనర్ అన్నమాట. సో, మైనర్ కాబట్టి తనకి ఇరికించాల్సిన పనుండదు. మైనర్ అయినా సరే చిన్నపిల్లలు లెక్కే 14 ఏళ్ల లోపంటే 6థ్, 7థ్ క్లాస్ చదివే వాళ్ళే. వాళ్ళని వాళ్ళ అబద్ధాలు చెప్పరు. ఎందుకంటే వాళ్ళకి జరిగిన అన్యాయం అలాంటిది. ఇలాగ చాలా మంది ఆడవాళ్ళు ఫన్ బకెట్ భార్గవ్ చేతి మీద చాలా మంది మోసపోయారన్నమాట. ఈ రీసెంట్‌గా ఏంటంటే ఆ అమ్మాయి ధైర్యం చేసి కేసు పెట్టడంతో ఈ కేసు మొత్తం అంతా బయటకొచ్చింది. ఫస్ట్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన తర్వాత ఫన్ బకెట్ భార్గవ్ చెప్పడం ఇదంతా కావాలని నన్ను ఇరికిస్తున్నారని చెప్పారు. బట్ ఒకటి పోలీస్ వ్యవస్థ ఎలా ఉంటదంటే, అది ఏ పోలీస్ వ్యవస్థ అయినా అవ్వచ్చు. ఏ స్టేట్ అయినా సరే, ఏ పోలీస్ అయినా సరే, ఒకసారి కేసు పెట్టిందంటే అమ్మాయి తరపైనా సరే, అబ్బాయి తరపైనా సరే, అబ్బాయి కంప్లెయింట్ ఇచ్చిన ఎఫ్ఐఆర్ ఇవన్నీ ఉంటాయి. మొత్తం అంతా ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అమ్మాయి కంప్లెయింట్ ఇచ్చిన తప్పు ఎవరిదనేది చెప్పి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇన్వెస్టిగేషన్ చేయకుండా ఏ పోలీస్ వ్యవస్థ ఉండదు. ఫన్ బకెట్ భార్గవ్ నాకు సంబంధం లేదు, కావాలని ఇరికించారని చెప్పాడు. కానీ పోలీస్ డీల్ చేసింది కూడా ఒక ఏసీపీ చాలా పెద్ద పోస్ట్ ఆవిడ అయితే ఈ కేసుని డీల్ చేశారు. డీల్ చేసిన తర్వాత నిజం బయటకు తెలిసింది. ఏం తెలిసిందంటే ఫన్ బకెట్ భార్గవ్‌దే తప్పు ఉందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత ఈ రీసెంట్ ఒక 5 ఇయర్స్ ఇన్వెస్టిగేషన్ తర్వాత ఈ జడ్జి ఎవరైతే ఉన్నారో, మన న్యాయమూర్తి ఎవరైతే ఉన్నారో ఇచ్చిన శిక్ష అన్నమాట. 20 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్. లైఫ్ ఇంప్రిజన్మెంట్. అంటే లైఫ్ అంటే 13, 14 ఇయర్స్ ఉంటది. ఇది చాలా కఠినం. 20 ఇయర్స్ అంటే సగం లైఫ్ ఇంకా వెళ్ళిపోయినట్టే చెప్పాలంటే. అంటే తను బేసిక్‌గా 2011లో ఈ మూవీస్ అని, ఇలా షార్ట్ ఫిల్మ్స్ అని చాలా తిరిగేవాడు ఫన్ బకెట్ భార్గవ్. అలాగే కొన్ని సినిమాలు చేశాడు. 'కిరాక్ పార్టీలో' చేశాడు. 'ఇంకేంటి నువ్వే చెప్పు' అని ఒక సినిమాలో అది కూడా చేశాడు. చాలా మటుకు అంటే చాలా మందికి పబ్లిసిటీ అయింది. బేసిక్‌గా 'కేర్ ఆఫ్ కంచరపాలెంలో' నిత్యశ్రీ అనే ఒక అమ్మాయి చేస్తుంది కదా, తప్పుడు చిన్నపిల్ల. ఆలును ప్లస్ ఫన్ బకెట్ భార్గవ్ ఇద్దరు కలిపి 'ఓ మై గాడ్' అనే షార్ట్ ఫిల్మ్ ఉంటుంది కదా. 'ఓ మై గాడ్' ఫన్నీ ఉంటాయి కదా. ఫేస్ వాష్ 10 రూపీస్. సో, ఇవన్నీ ఏంటంటే ఆ అమ్మాయి కూడా ఒక సంవత్సరం పాటు బాగా ట్రావెల్ చేసింది ఫన్ బకెట్ భార్గవ్ తోటి. చాలా మంచి పాపులారిటీ, ఇద్దరు కాంబినేషన్ చాలా మంచి పాపులారిటీ అయితే వచ్చింది. ఈవెన్ నేను కూడా ఆ షార్ట్స్ అనేది నేను చూసేవాడిని. నేను కూడా బాగానే ఎంజాయ్ చేశాను చూసినప్పుడు. కానీ ఎప్పుడైతే ఫన్ బకెట్ భార్గవ్ మీద కేసు ఫైల్ అయిందో, అప్పటి నుంచి ఏంటంటే ఆ కేసు అలా అవుతూ ఏంటంటే ఇప్పటికి 20 ఇయర్స్ అనేది మొత్తం లైఫ్ ఇంప్రిజన్మెంట్ అయితే అయింది. జైల్లో వేయడం జరిగింది ఫన్ బకెట్ భార్గవ్. ఫ్రెండ్స్, నేను ఒకటే చెప్తున్నా, ఎవరైతే సినిమా ఫీల్డ్‌లో ఉన్నారో, ఎవరైతే సినిమాలు తీస్తారో వాళ్ళందరికీ కూడా చెప్తున్నా, సినిమా పేరు చెప్పి ఇలా చేయడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ కాదు. అది మైనర్‌ని చేయడం అసలు కరెక్ట్ కాదు.
ఎందుకంటే మైనర్ అనేది చాలా చిన్న ఏజ్. అలాంటి వాళ్ళని ఈ రకంగా వాడుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ నాకు అర్థం కావట్లేదు. ఆ అమ్మాయి చెప్పింది, నేను అన్నయ్య, అన్నయ్య అని పిలిచినా సరే నన్ను ఇలాగా లోబరుచుకున్నాడంటే ఆడు ఎంత పెద్ద ఎదవో నాకు తెలుసు. ఎందుకు రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూ ఉంటది. ఫన్ బకెట్ భార్గవ్‌ది. యాంకర్ శివ. అందులోని ఫన్ బకెట్ భార్గవ్ ఎలా మాట్లాడాడో తెలుసా? నేను స్వార్థం నా ఇష్టం నాకు నచ్చిందే నేను చేస్తాను. అంటే నీ అవసరానికి నువ్వు ఏదైనా చేస్తావనమాట. అంటే సెల్ఫిష్ అనమాట. వెరీ టూ మచ్ సెల్ఫిష్ పర్సన్ అనమాట. మీరసలు ఆ ఇంటర్వ్యూ చూడొచ్చు ఎంత యాటిట్యూడ్ ఉంటదంటే ఆడు పెద్ద సెలబ్రిటీ అని ఫీల్ అయిపోతాడు. ఫన్ బకెట్ భార్గవ్ విత్ యాంకర్ శివ అని ఇంటర్వ్యూ ఉంటది కదా! మీరు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత మీకు తెలుస్తది. ఆడి మైండ్ సెట్, వాడి యొక్క ప్రవర్తన అంతా, ఆడి వే ఆఫ్ బిహేవింగ్, వే ఆఫ్ మాట్లాడే మాటలు కూడా చాలా ఇదిగా ఉంటదనమాట. ఏదైతే ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందో, ఈ 20 ఇయర్స్ అనేది అది తను జైల్‌లో వేయడం జరిగిందో, ఈ ఇన్సిడెంట్‌లో నాకు తెలిసి చాలా మంది అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, చాలా మంది అబ్బాయిలు జాగ్రత్త పడతారని నాకు తెలుసు. జాగ్రత్త పడండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇలాంటి ఎదవ పనులు చేస్తే ఇలాగే వస్తది. సో, అందుకని దయచేసి సినిమాల పేరు చెప్పి అమ్మాయిని వాడుకోవడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని ఆపండి ఫస్ట్. వాళ్ళు ఎంతో ఆశతో మీ దగ్గరికి వస్తారు. ఇప్పుడు అలాగా చాలా మంది అమ్మాయిలు కొంతమంది ఉంటారు. ప్యాషన్‌తో వర్క్ చేసేవాళ్ళు. అలాంటి వాళ్ళు వెళ్తారు. అలాంటి వాళ్ళు వెళ్ళినప్పుడు ఏంటంటే ఇలా అదే అదునుగా తీసుకొని ఏం చేస్తారంటే చాలా మంది ఫన్ బకెట్ భార్గవ్ లాంటి వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. ఇలా జరుగుతది. సో, ఇలా ఎప్పుడు చేయొద్దు. ఓకేనా? సినిమా వరకు అంతే. సినిమా వరకే. లైఫ్ అది వేరు, ఇది వేరు. సినిమాని అడ్డం పెట్టుకొని ఇలాంటి పనులైతే దయచేసి చేయొద్దు. అసలు మీ పనేదో మీరు చూసుకోండి అంతే. ఇలాంటి పనులు చేస్తే ఇలాంటి శిక్షలే వస్తాయి. సో, మీకు అర్థం కావాలని చెప్పి ఈ వీడియో చేస్తాను. మైనర్ల జోలికి గాని, అసలు ఏ అమ్మాయిల జోలికైనా సరే అసభ్యకరంగా ఇలా ఏం బిహేవ్ చేయొద్దు. రీసెంట్‌గా చాలా జరిగినాయి. ఈ జానీ మాస్టర్ గాని, తర్వాత రాజ్ తరుణ్ గాని ఇలా చాలా వచ్చింది. ప్రసాద్ బెహ్రా గాని. ఏమనైతే ప్రసాద్ బెహ్రాకి వచ్చింది. యూట్యూబర్ ప్రసాద్ బెహ్రా వచ్చింది. జానీ మాస్టర్‌కి వచ్చింది. ప్రసాద్ బెహ్రా అంతగా అరెస్ట్ అవ్వలేదు. ఎందుకు అవ్వలేదు? ఎందుకంటే ఆడి దగ్గర తప్పులేదు. ఈవెన్ జానీ మాస్టర్‌ది కూడా అంత పెద్ద తప్పు లేదు. ఎందుకంటే ఆ డాన్స్ మాస్టర్ 8, 9 ఇయర్స్ నుంచి ట్రావెల్ అవుతూనే ఉన్నారు. సో, ఇలాగ కొన్ని రాంగ్ ఎలిగేషన్స్ పెట్టేవాళ్ళు ఉంటారు. సో, రాంగ్ ఎలిగేషన్స్ పెట్టినా పోలీస్ వ్యవస్థ అయితే బలంగా ఉంటది. నువ్వు కంప్లైంట్ ఇచ్చావని చెప్పి అమ్మాయికి సపోర్ట్ చేయదు. నువ్వు కంప్లైంట్ ఇచ్చావని చెప్పి అబ్బాయికి సపోర్ట్ చేయదు. కంప్లైంట్ ఎవరిచ్చినా సరే పర్ఫెక్ట్ ఇన్వెస్టిగేషన్ అంతా చేసే తప్పు ఎవరు చేస్తారో వాళ్ళకే శిక్ష. మన న్యాయస్థానంలో ఒక ఇది ఉంటది. న్యాయంగా బతికేవాడు, ఏ తప్పు చేయకుండా ఉండేవాడికి శిక్ష పడకూడదని చెప్పి ఒక న్యాయస్థానానికి ఇది ఉంటది. సో, అందుకని లోతుగా ప్రతిదీ పరిశీలించి న్యాయస్థానం కూడా పర్ఫెక్ట్ ఎవరిదైతే తప్పు ఉంటుందో వాళ్ళకే ఇచ్చేస్తారనమాట. అది. సో, మీకు తెలియాలి కాబట్టి ఈ వీడియో చేశాను. సో, బీ కేర్‌ఫుల్. అంటే దయచేసి ఆడవాళ్ళని లోబర్చుకోవడం ఇలాంటివి చేయడం అనేది చాలా తప్పు. మీరు దయచేసి చేయొద్దు. మీరు గాని చేస్తే ఫన్ బకెట్ భార్గవ్‌కి గతే మీకు పడతది. 20,000 కాదు, ఈవెన్ ఉరి శిక్ష కూడా వేసేస్తారు జాగ్రత్తగా ఉండకపోతే. సో, బీ కేర్‌ఫుల్. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బై.